నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సుప్రీం హరీష్ రావు. లోకేష్ తలకు మాసినోడు, పనికిమాలినోడు సజ్జల. కేరళలో ఘనంగా ఓణం వేడుకలు, కసావు చీర కట్టులో మెరిసిపోతున్న వనితలు. నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ సుప్రీం అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉద్ఘాటించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. లండన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడం తనకు కేసీఆర్ నేర్పించారని నొక్కి చెప్పారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రేవంత్ రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తెలిపారు. హైడ్రాతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కొరతపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వైసీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారు. సర్కార్, సీఎం చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. గురువారం మీడియా సమావేశం పెట్టి మరీ వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు పారేసుకున్నారు. తలకు మాసినోడు, పనికిమాలినోడు అంటూ మంత్రి లోకేష్పై తిట్లదండకం అందుకున్నారు. కేసులు పెడుతున్న అధికారులకు 3 ఏళ్ల తర్వాత మ్యూజిక్ మొదలవుతుందంటూ ఏకంగా బెదిరింపులకు దిగారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను బుధవారం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల కుమారుడు భార్గవరెడ్డి పేరు తాజాగా తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపిక చేసిన మీడియా సమక్షంలో చంద్రబాబుపై సజ్జల రెచ్చిపోయారు. చంద్రబాబు అరాచకవాది, బెదిరింపులకు దిగుతున్నారు. యూరియా కొరతపై మాట్లాడిన రైతులందరినీ వైసీపీ నేతలుగా చిత్రీకరిస్తున్నారు. జైలుకు పంపుతానంటూ పబ్లిక్గా బెదిరిస్తున్నారు. చంద్రబాబే కృత్రిమ కొరత సృష్టించారు, బ్లాక్ మార్కెట్కు తరలించి 100 కోట్లు దోచుకుంటున్నారు అంటూ విమర్శించారు. డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తూ కమిషన్లపై లోకేష్ దృష్టి పెట్టారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ జరగనే లేదని సజ్జల క్లీన్ చిట్ ఇచ్చేశారు. తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కంపెనీ పెట్టినా లావాదేవీలు జరపలేదన్నారు. ఆ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదన్నారు. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓణం. ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే ఈ పండుగను 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా కేరళ వాసులు ఓణం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గత నెల 26న ప్రారంభమైన ఈ ఓణం వేడుకలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు మలయాళీలు ఈ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు కసావు స్టైల్ చీరకట్టులో మెరిసిపోయారు. బంధువులు, ఫ్రెండ్స్తో కలిసి ఓణ సద్య విందు ఆరగించారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కృష్ణా జిల్లా కత్తివెన్ను గుడి దిబ్బలో కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానంకు నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఆలయ ఈవో సింగనపల్లి శ్రీనివాస్, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో పాలక మండలి సభ్యులు, ఆలయ చైర్మన్గా చేకూరి వెంకట్రావు, బోర్డు సభ్యులుగా ఈదా సౌధామణి, మోక దుర్గా నాగజ్యోతి, బాలం శ్రీనివాసరావు, తుమ్ము లక్ష్మి, దాసరి శ్రీనివాస్, బూడిత నాగబాబు, నూతిలపాటి రేవతి, మాలువలస మహాలక్ష్మిలను నూతన ధర్మకర్తలుగా మరియు కోట మురళీకృష్ణ ఆలయ అర్చక స్వామిని ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాలక మండలి స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణింప చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం ఈ టెంపుల్ జరిగినా కానివ్వండి, ఆయన వంతు బాధ్యతకి ఎప్పుడు కూడా ముందుకు చేసేటువంటి వ్యక్తి. అంటే పదవున్నా లేకుండా ఆయన బాధ్యత తీసుకొని అనేక కార్యక్రమాలు చేయడం మేము పర్సనల్గా చూసే ఇక్కడ ఉన్నటువంటి చాలా వ్యక్తులు కూడా తెలిసినటువంటి. అలాగే శ్రీనివాస్ గారు కూడా గతంలో కూడా మరి 2014 టైంలో కూడా ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు, మరి
కమిటీ సభ్యులందరూ కూడా మరి పేరు పేరున వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కొన్ని ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కూడా ఏదైతే రోడ్డు సమస్య ఉన్నటువంటి మాట వాస్తవే. గతంలో కూడా మరి శివరాత్రి సమయంలో కూడా కొంచెం అప్పుడు కూడా రోడ్డు చాలా డ్యామేజ్ అయి ఉంటే టెంపరీగా రిస్టోరేషన్ కోసం ఆ రోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆయన ప్యాచ్ వర్క్స్ కూడా ఆ రోజున అప్రూవ్ చేయడం జరిగింది. తప్పకుండా అంటే ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి బాధ్యత తీసుకుని దాన్ని తప్పకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామండి. అలాగే ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ మనందరం కూడా ముందస్తు ప్రణాళికతోటి అంటే పోలీసు వారి యొక్క సహకారంతో, ఎందుకంటే నేను చాలా మంది మాట్లాడుతూ మరి ఏదైతే శివరాత్రి ఎస్పెషల్లీ శివరాత్రికి సంబంధించినటువంటి సందర్భంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ట్రాఫిక్ సమస్య పూర్తిగా ఉంది కాబట్టి పోలీసుల యొక్క సహకారంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇన్నిట్లో అవుట్ ఎట్లా ఉండాలని చూసుకుని దాని ప్రకారం కూర్చుని భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. కురుబాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆమె చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం స్థానిక లయన్స్ క్లబ్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి వస్తోందని అన్నారు. చిన్నారులను బంగారు ముద్దగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులే అన్నారు. మీకున్న రెస్పెక్ట్ ని ఇప్పటి ఉన్న మా యువ నాయకులు నారా లోకేష్ గారు టీచర్స్ కి ఎంత ఇస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే. విద్యా వ్యవస్థలో మార్పులు, స్కూల్లో మార్పులు, మీకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్ ని స్కూల్స్ కి టీచర్స్ కి క్లస్టర్ గా తీసుకొచ్చి ఒక ప్రక్షాళన చేయాలి. ఆంధ్రప్రదేశ్ ని విద్యాంధ్రప్రదేశ్ గా మార్చాలి. ఖచ్చితంగా ఒక కేరళ గురించి మాట్లాడతారు, ఒక ఢిల్లీ గురించి మాట్లాడతారు. రాబోయే తరాలు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ గురించి దేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. మరొకసారి ఇందాక టీఓ గారు చెప్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానాన్ని మనమే ఉంచేసుకోవాలి. మీరు రిటైర్ అవుతున్న మీ తరాలు నెక్స్ట్ తరాల టీచర్లు కూడా ఈ మొదటి స్థానం అనేది పార్వతులకు ఫిక్స్ అయిపోయే విధంగా మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుడు అనేది అంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఒక స్థాయిలో ఉన్నాము అంటే అది ఒక్క ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆడ మగ తేడా లేకుండా ప్రతి రంగంలోని అన్ని రంగాల్లో అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. గురువు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మరి ఏదైనా మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరం కూడా అంటే ఒక గురువుగా మీరందరూ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ఒక క్రమశిక్షణతో విద్యా అభ్యాసాలన్నీ బోధించడం జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. చాలా అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళ మానక్య మన విద్యార్థులందరినీ కూడా అద్భుతంగా 10th క్లాస్లో తీర్చిదిద్ది స్టేట్లో ఫస్ట్ వచ్చేలా చేశారు. దానికి మన ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు లేకపోతే మేము ఎన్ని చెప్పినా దాంట్లో పేరు పెట్టినా టైటిల్స్ పెట్టినా కూడా దీనికి వెనక ఉండి నడిపించింది అంతా కూడా టీచర్స్. అండ్ చాలా చాలా సంతోషం ఆ సక్సెస్ వచ్చినందుకు. అండ్ అదేవిధంగా కూడా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో నేషనల్ లెవెల్లో ఒక సర్వే జరిగింది. సో పరాక్ సర్వే ప్రకారం కూడా చూస్తే ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యార్థులకి కనీస నాలెడ్జ్ అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా, అభ్యసన స్థాయి. సో దాన్ని కూడా పరిశీలిస్తే కూడా మన జిల్లా టాప్ 10లోనే ఉంది. అది కూడా గర్వించాలి. అంటే ఏంటంటే మినిమం వాళ్ళకి కుడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారాలు వచ్చాయా లేదా, తెలుగు పుస్తకం చదవగలుగుతున్నారు లేదా, అంటే కనీస అభ్యసన స్థాయి తీసుకురావడంలో కూడా మన జిల్లా రాష్ట్రంలో టాప్ 10లోనే ఉంది. అంటే అందులో వేర్వేరు పారామీటర్స్ లో వేర్వేరు ర్యాంకింగ్స్ ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా మనం మన లక్ష్యానికి ఇంకా ఇంకా చాలా చాలా వేల కిలోమీటర్లు వెనకనే ఉన్నాం. అంటే
ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కేరళ లేదంటే వేరే ప్రోగ్రెసివ్ స్టేట్స్తో పోలిస్తే మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్ డే అంటే ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు ఏంటి అవన్నీ మనం నాకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా తల్లి తండ్రి తర్వాత గురువే దేవుడితో సమానం. అలాంటి గురువుల కులంలో ఉన్నాం మనం అందరూ. ఎందుకంటే నేను కూడా టీచర్నే కాబట్టి మన అందరిది ఒకటే కులం. గురువులకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం ఉంటుంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. గురువుని ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా ఖచ్చితంగా నమస్కారం పెట్టాలి. అదే మన సంస్కృతి, సంప్రదాయం, సభ్యత కూడా. గురువులందరూ కూడా ఈరోజు చాలా మంది కూడా అనుకుంటారు టీచర్స్ వెళ్తారు, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఏదో 4 ముక్కలు చెప్తారు, వస్తారని చాలా మందిలో అపోహ ఉంది. కానీ ఉదయం 9 నుండి సాయంత్రం 5 దాకా మాట్లాడుతూ వాళ్ళ ఆయుష్ను కూడా తగ్గించుకుంటారని చాలా మందికి తెలియదు. అది ఒక గురువు గొప్పతనం. మనం మాట్లాడతాం, ఎందుకంటే ఒక్కసారి పాఠం చెప్పిన తర్వాత చాలా మంది పిల్లలకు అర్థం కాకపోవచ్చు. రెండోసారి చెప్తాం, మూడోసారి చెప్తాం వాళ్ళు. ఎందుకంటే ఇందాక పెద్ద చెప్పినట్టుగా నిజంగానే ఇంట్లో ఒక్క పిల్లలున్నా 2 పిల్లలున్నా చూడలేక స్కూల్కో లేకపోతే ఏదో సెంటర్లకో వేసేస్తున్నాం ఈ మధ్యకాలంలో. మనం వాళ్ళు ఎలాగో ఉంటారు, మనం ఆఫీసులకు వెళ్ళాలి, వాళ్ళ స్కూల్కి వెయ్యాలి, లేదా అంగన్వాడీ స్కూల్కి పంపించాలి, లేదనుకుంటే డే కేర్ సెంటర్కి వెయ్యాలని వేస్తున్నాం. తర్వాత వచ్చాక 2 పిల్లలతోని ఇబ్బంది అయిపోతుంది, చూడలేకపోతున్నాం అని ఒక ఆయానో పర్మిషన్ పెట్టుకుంటున్న ఈ సమయంలో, ఈ టైంలో ఒక 100 మంది పిల్లల మధ్యలో ఒక టీచర్ ఉండి కనుసైగలతో పిల్లలందరినీ క్రమశిక్షణలో ఉంచే వాళ్ళే గురువు అని నేను మరొకసారి చెప్తున్నాను. మెడికల్ కాలేజీ పార్వతీపురంకి శాంక్షన్ చేశారు. ఎందుకంటే పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తుంది. పార్వతీపురంలో కూడా ఎందుకంటే మనం మారుమూల గ్రామాల్లో ఉన్నాం, గిరిజనులున్నా మిగిలిన బీసీలు ఉన్నా అందరూ కూడా మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళమే అందరం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వల్ల తర్వాత తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఖచ్చితంగా ఏఎన్ఎం కోర్స్ ఒక కాలేజు, లేకపోతే బిఎస్సీ నర్సింగ్ ఒక కాలేజీలు ఇవి కూడా పెరుగుతాయి. అలాగే మా సోదరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, అది కూడా పూర్తి చేస్తామని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యల పరంగా, ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మొన్న మన పార్వతీపురం వచ్చారు. ఎందుకంటే మీ అందరూ చేసినటువంటి ఒక గొప్ప ఇదేంటంటే 3 సార్లు వరుసగా మన పార్వతీపురం ఫస్ట్ వచ్చింది. అందుకు గురువులందరికీ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, మొన్న చాలా మంది పిల్లలకు షైనింగ్ స్టార్స్ గా అందరికి అవార్డ్స్ ఇవ్వడం, ఆ గురువులకు కూడా పొగడడం మీరంతా కూడా తెలుసు. ఎందుకంటే మన గురువులు ఎన్ని చేసినా ఏం చేసినా ముందు పేపర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పాలి. ఇది ఎక్కడో చివరి పేజీలో వస్తుంది. ఒక గురువు ఒక చిన్న తప్పు చేశాడో లేదో తెలియకుండా వేస్తే మాత్రం ఫస్ట్ పేజీలో వస్తుంది. అది చూస్తే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిన్ననో మొన్ననో ఫేస్బుక్ లో ఒకటి హల్చల్ చేసింది, ఒక ఆయన కింద పడుతూ ఉన్నాడు. అది ఎక్కడదా అంటే కాదు, మన రాష్ట్రంలోనే కాదు. ఆ ఫోటో ఏ రాష్ట్రంలో ఉందో తెలియదు, కానీ గురువు గారు తాగేసి పడుకున్నారు అని పెద్ద ఫోటో. దాన్ని వెంటనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఫేక్ న్యూస్ అని వెంటనే పెట్టి గురువులందరినీ గౌరవించారు. ఏలూరు నగరంలోని అమినాపేట శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, మనందరి జీవితాలను తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను జరుపుకుని విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సంఘటితంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎం నాగులపల్లిలోని కూరగాయల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ షెడ్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభను ఆ సంఘం మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచకంగా రైతు సంఘం జెండాని నందమూరి త్రినాథ్ ఎగురవేశారు. రైతు ఉద్యమ నేత అమరజీవి రుద్రరాజు సత్యనారాయణ రాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. విధానాలు కూడా రైతులు నష్టపోతున్న పరిస్థితి కాబట్టి
జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఇవాళ ట్రంప్ తీసుకున్న సుంకాల వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ పత్తి మీద దిగుమతి సుంకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. దీనివల్ల కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి సుంకాల వల్ల నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని కూడా పరిష్కారం చేయాలి, రైతాంగం ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా సంవత్సరిక రైతులు, కౌలు రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి పరిష్కారం చేయాలి. అలాగే ఇవాళ రైతులందరూ కూడా మాకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కానీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకోవడం లేదు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే సాగునీరు ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రైతులు అనేక పద్ధతులు అనేక రూపాల్లో నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేసి రైతు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని రక్షించాలని, కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతాంగ సమస్య మీద అనేక ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ మహాసభ నిర్ణయించింది. కాబట్టి ఆ రకంగా రైతులందరూ కూడా ఈ రైతు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజం రూపురేఖలు మార్చే శక్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అదే ఒక టీచర్ తన విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒక సమాజం, ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది. అటువంటి మహోన్నతమైన ప్రాధాన్యత కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నా దృష్టిలో ఉపాధ్యాయుడు అనేది వృత్తి కాదు, ఒక సామాజిక బాధ్యత. నేను చేసేది వృత్తి. నేను చేసే పని నేను చేసేదని వృత్తి అంటారు, మీరు చేసేదని వృత్తి అనరు. అదొక సామాజిక బాధ్యత. సమాజాన్ని మీరు ఏర్పాటు చేస్తారు, సమాజంలో మార్పులు కారకం అవుతారు, సమాజం మంచిగా ఎలా కొనసాగాలో మీరు దిశానిర్దేశం చేస్తారు. మీ చేతుల్లో వచ్చి బయటకు వచ్చిన ఒక విద్యార్థి అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఒక విద్యార్థి బిల్లాడిని అవ్వచ్చు, మీ చేతుల్లో ఉందని. కానీ సమాజం రూపురేఖలు మార్చే శక్తి సామర్థ్యాలు ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్నాయి. అటువంటి మహోన్నత వృత్తిలో మీరు ఉన్నారు. మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది అది మా బాధ్యత. అందుకే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం కారణం కూడా అదే. మిమ్మల్ని సత్కరించుకోవడం అనేది మా బాధ్యత. అది అంతే తప్పితే మిమ్మల్ని ఏదో మీకేదో గొప్పగా ఇచ్చేస్తున్నాం అనేది కాదు. అది మా బాధ్యత, మేము చేయవలసిన పని అది. ఎందుకంటే మీరు అటువంటి వృత్తిలో మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీ అందరం కూడా నేను మరొకసారి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో పిల్లల యొక్క భవిష్యత్తుని నడిపిస్తున్న మీ అందరూ కూడా వారిని మరింత ఉన్నత స్థానంలో తీసుకొచ్చే విధంగా మీరు తోడ్పాటు అందించాలని, ఆ విధంగా మీరు అందరూ కృషి చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోజున మీ అందరితో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి మనం చేస్తూ, ఇలాంటి కార్యక్రమానికి ఆర్జుడిగా చిన్నప్పటి నుంచి ఒక టీచర్గా, ఒక తత్వవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్ దినోత్సవం జరుపుకుని రేపు రాబోయే రోజు ఎన్టీఆర్ జిల్లా కనుమూరు గ్రామంలో యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులకు వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగ ఉపాధ్యక్షుడు అతునూరి శివారెడ్డి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ యూరియా రైతులకు తక్షణమే పంపిణీ చేయాలన్నారు. కొంచెం ఆందోళన కూడా ఉంది. అందువలన ఈరోజు వచ్చిన కట్లో ఈరోజే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా యూరియా ఇంకా కనుమూరు సొసైటీకి ఇంకా 2 లోడ్లన్నా వస్తే తలకు కట్ట వస్తుందని చెప్పి తెలియజేస్తూ 3 గ్రామాల పరిధిలో ఈ సొసైటీ ఉంది. చిక్కులుగూడ, కనుమూరు, అనుముల్లంక, వెనగడప కూడా ఇటే పంపిస్తామని అధికారుల ద్వారా తెలిసింది. కావున ఇంకా 2-3 లోడ్లు యూరియా వస్తే కానీ తలకట్ట వస్తే రైతులు చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన ఈ ఇబ్బందిని గమనించి అధికారులు వెంటనే యూరియాని పంపించాలని కోరుతా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థానంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు అలాగే జస్టిస్ ఆర్ రఘునందన్ రావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు అర్చక స్వాములతో కలిసి నాదస్వర వాద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ఆహ్వానించారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం అనంతరం న్యాయమూర్తులు దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. జై వాసవి జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు బద్వేల్ వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారి శాలలో వాసవి క్లబ్ బద్వేలుకు స్థానికంగా సేవలు చేసిన వారిని గురువుగా భావించి వారిని సన్మానించడం జరిగింది. కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ని మరియు కుప్పం వెంకట సుబ్బారావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, సరస్వతి పథకం ఇన్ఛార్జి చాటుకొండ వెంకట సుబ్బయ్య, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అనుమల శెట్టి సిద్ధయ్య, సెక్రటరీ బచ్చు సందీప్, కోశాధికారి బైసాని సుమంత్, అలాగే వనితా క్లబ్ అధ్యక్షురాలు చింతకుంట ధనమ్మ, సెక్యూరిటీ తులసి, వసుంధర, కోశాధికారి ఉరిబి పద్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ఏ సుప్రీం హరీష్ రావు. లోకేష్ తలకు మాసినోడు, పనికి మాలినోడు సజ్జల. కేరళలో ఘనంగా ఓనం వేడుకలు, తసావు చీర కట్టులో మెరిసిపోతున్న వనితలు. నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.